ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదిన పాపిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, దేవుని సన్నిధిలో ఎదిగేటట్లుగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. మీ అనుదిన ప్రార్థన ప్రభు కృప సహాయమును బట్టి ఈ పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. దానికి మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మరింతగా ఆయన కృప మనకు విస్తరించి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, మన ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఒక మాటను జ్ఞాపం చేసుకుందాం. అది ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో ప్రవచనాత్మకమైనటువంటి లేఖన భాగం. ట్రూ జాయ్, నిజమైనటువంటి సంతోషం. 9వ అధ్యాయం 3వ వచనం, 2-3 వచనాలను మనం గమనించినప్పుడు యేసయ్య యొక్క రాకను గురించి, యేసయ్య జన్మించిన తర్వాత ఆ యొక్క గలిలయ ప్రాంతం, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి సముద్రపు ధరలో ఉన్న వారందరికీ కలగబోతున్నటువంటి మరణ ఛాయలో కూర్చున్న వారందరికీ కలగబోయేటువంటి రక్షణను గురించిన విషయాలు, ఆ వెలుగును గురించి ప్రవక్త ప్రవచనాత్మకంగా యేసయ్య భూమి మీదకి రావడానికంటే ముందుగా దాదాపు 700 సంవత్సరాలకు ముందుగానే ఈ మాటలు ప్రకటించాడు. ప్రియులారా, గమనించండి. వాగ్దానం అనేది ఒక్కోసారి వెంటనే జరగవచ్చు, ఒకసారి కొంతకాలము తర్వాత అది యావత్తు ప్రపంచానికి, ప్రపంచ ప్రజలందరికీ కలగబోతున్నటువంటి గొప్ప సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా 700 సంవత్సరాలకు ముందే ఆయన ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. 700 సంవత్సరాలకి ముందు ప్రకటించబడినటువంటి వాగ్దానం దేవదూత దిగివచ్చి యేసయ్య జన్మించినప్పుడు వాళ్ళందరూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఈ విధంగా తన కుమారుడు మీ కొరకు నేడు రక్షకుణ్ణి ఆయన పుట్టించాడు, పంపించాడు అని చెప్పి దూతలు గొల్లలకి చెప్పారు. అలాగే పశువుల కాపర్లతో మాట్లాడిన తర్వాత వారు కీర్తనలు పాడారు. ఈ విధంగా లేఖనాల్లో యేసయ్య జననానికి వచ్చిన సందర్భంలో ఇవన్నీ మనం గమనిస్తున్నాం. సో యేసయ్య జననం ద్వారా ఆయన 3వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, నీవు జనమును విస్తరింప చేస్తున్నావు, వారి యొక్క ఉల్లాసాన్ని, వారి యొక్క సంతోషాన్ని, వారి యొక్క ఆనందాన్ని నువ్వు అధికం చేస్తున్నావు. అదే సమయంలో కోతకాలపు అనుభవాన్ని, అలాగే దోపుడు సొమ్ము పంచుకున్నప్పుడు కలిగే సంతోషాన్ని, అవన్నిటిని కూడా ఆయనలో లేక ఆయన సన్నిధిలో అనుగ్రహించబడుతున్నాయని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్పబడింది. 9వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథంలో. ప్రియులారా, గమనించాలి. మన ప్రభుని యేసయ్య భూమి మీదకి వచ్చారు. ఆయన ద్వారా యావత్తు లోక ప్రజలందరికీ కలిగినటువంటి మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఏంటంటే, ఆయన ద్వారా పాపక్షమాపణ, ఆయన ద్వారా విమోచన, ఆయన ద్వారా సమాధానం. ఎవరైతే వారి జీవితంలో పాపం నుండి విడుదల పొందుతారో, పాపం నుండి విడుదల పొందిన తర్వాత పాప క్షమాపణ ద్వారా వారికి సంతోషం కలుగుతుంది. ఎక్కడ లేని ఆనందం, సంతోషం, భూ సంబంధంగా ఏది కోల్పోయినా ఆ పాప క్షమాపణ ద్వారా కలిగినటువంటి ఆనందంతో అతను ఎంతో పరవశిస్తాడు. దేన్నైనా ఎదుర్కోగలను అన్న విశ్వాసం, ధైర్యం వస్తుంది. జక్కయ్యని మనం గమనిస్తే, జక్కయ్య పాపంతో ఉన్నటువంటి వేళలో లోక సంబంధమైన పాస్తులే అధికం అనుకొని వాటి సంపాదన కోసమే ప్రయాసపడ్డాడు. కానీ ఎప్పుడైతే యేసయ్యను ఇంట్లోకి చేర్చుకున్నాడో, యేసయ్య పిలవగానే యేసయ్యతో మాటకు లోబడి వచ్చి యేసయ్యను ఇంట్లోకి చేర్చుకున్నాడో, ఆయన వెంటనే నిలబడి అంటున్నాడు, నా ఆస్తులు సగభాగం వేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి దగ్గర అన్యాయంగా సంపాదించానో అతనికి 4 అంతలు చెల్లిస్తున్నాను. సో ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జక్కయ్యలో ఏం కలిగిందంటే పాప క్షమాపణ కలిగింది. అన్యాయం చేశానన్న పాపము, ఆ భీతి ఆయనలో వచ్చింది. ఆ పాపం నుంచి విడుదల పొందుతున్నటువంటి కారణాన్ని బట్టి ఆయన తన యొక్క జీవితంలో తను చేసినటువంటి అతిక్రమాలు, అపవిత్రతలన్నీ వదులుకొని ఆస్తిని కూడా వదిలేసుకుంటున్నాడు. సో మొదటిగా మనం గమనిస్తున్నాం పాప క్షమాపణ. రెండవదిగా ఈ జక్కయ్యలో మనం గమనించాల్సినటువంటి మాట ఏంటంటే విమోచన. అంతవరకు ఈయన యొక్క ప్రాణాత్మ శరీరాలు బంధించబడిపోయి ఉన్నాయి లోక సంబంధమైన వాటితో.
సో యేసయ్య ద్వారా విమోచన పొందాడు. ఈ సందర్భంలో యేసయ్య ఉపయోగించిన మాట ఏంటో తెలుసు కదా, ఇతడును నిజంగా అబ్రహాము కుమారుడే. అబ్రహాము ఎక్కడి నుంచి మరి విమోచన పొందాడు? దేవుడి ప్రారంభంలో చెప్పాడు, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువుల్ని సమస్తాన్ని విడిచిపెట్టు, నేను నీకు చూపించే దేశానికి బయలుదేరరా. దేవుడు చెప్పినట్లుగా ఆ పితరుడైనటువంటి అబ్రహాము చేసినందువలన యేసయ్య చెప్పినటువంటి ఈ మాట చక్కగా అది సమయోచితంగా మారింది. ఇతడును అబ్రహాము కుమారుడే అనగా అబ్రహాము వాటన్నిటి నుండి విమోచన పొంది నడిపించబడినట్లుగానే ఈ లోక సంబంధమైనటువంటి వీటన్నిటి నుండి కూడా ఇతను జక్కయ్య విమోచించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత మనం గమనిస్తున్నాం, యేసయ్య ద్వారా జక్కయ్యకు సమాధానం లభించింది. ఆయన ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. అది వరకు ఎన్నడూ ఎరగని ఆనందం, సంతోషం. యేసయ్య యోహాను సువార్త 15 ఆయన మాట్లాడాడు, మీ యందు నా సంతోషం పరిపూర్ణమవ్వాలి. హల్లెలూయా. సమాధానం ఉంటే మనకి ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఆయన సమాధానం మన హృదయ తలంపులు ఏలుబడి చేస్తుందని దైవజనుడు పౌలు గారి ద్వారా దేవుడు ఈ మాటలు తెలియచేస్తున్నాడు. మరి ఈ ఉదయకాలం ముందు నీ వ్యక్తిగత జీవితంలో నిజమైనటువంటి సంతోషం నువ్వు కలిగి ఉన్నావా? పాప క్షమాపణ, విమోచన, నీకున్నటువంటి బంధకాలన్నింటి నుంచి విమోచన. థర్డ్, నీకు పీస్, సమాధానం. ఆయనలో ఉన్న సమాధానం, ఆయనే సమాధానమై ఉన్నాడు, సమాధానకరమై ఉన్నాడు. మన పాపం నిమిత్తం ఆయనే శాంతికరమై ఉన్నాడు, అంటే ముగింపై ఉన్నాడు అని అర్థం. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మాట, సంతోషంలో మరొక 2 భాగాలు మనం గమనిస్తే కోతకాలపు ఆనందం, సంతోషం అని రాయబడింది. అలాగే దోపుడు సొమ్ము యొక్క ఆనందం, సంతోషం అని రాయబడింది. ప్రియులారా, కోతకాలంలో ఏ విధంగా కోత అంటే పంట విత్తనం వేసింది మొదలుకొని ఆ రైతు పడిన ప్రయాస, కష్టం, రాత్రనక పగలనక ఎంతో కాలం జాగరాలు చేసి సందర్భం కోసం వర్షాల కొరకు కనిపెట్టి ఎన్నెన్నో వ్యాధులతో, బాధలతో నడిపించబడినటువంటి ఆ కాలంలో, ఆ సమయంలో ఆయన పంట చేతికి వచ్చినప్పుడు ఎంతగానో ఆనందిస్తాడు. కోతకాలం ప్రారంభమైనప్పుడు కలిగే ఆనందం, సంతోషం అంత ఇంత కాదు. అలాగా దేవునిలో కూడా మనకు కోతకాలంలో మనుషులు లేక రైతులు లేక వ్యవసాయదారులు ఎంతగా ఆనందిస్తారో క్రీస్తునందు మనకు అంతగా ఆనందం, సంతోషం, పరిపూర్ణత కలుగుతుంది. దోపుడు సొమ్ము అని రాయబడింది. దోపుడు సొమ్ము అంటే ఏంటి? ఎప్పుడు దోపుడు సొమ్ము పంచుకుంటారు, దోపుడు సొమ్ము దోచుకుంటారు అని అంటే, గతంలో యుద్ధాలు జరుగుతున్న రాజుల కాలంలో ఒక దేశం మరొక దేశాన్ని గెలిచిన తర్వాత వీళ్ళు వెళ్ళి ఆ దేశంలో ఉన్న వాటన్నిటిని దోచుకొని వచ్చేసుకుంటారు. ఎవరు ఎంత దోచుకుంటారో అంతగా వాళ్ళకి అధికమవుతుంది. నువ్వు కొంచెం దోచుకుంటానంటే కొంచెమే వస్తుంది. నీకు అధికంగా విస్తారంగా దోచుకుంటానన్నా అదంతా కూడా నీ వశం అవుతుంది. అంటే యుద్ధం చేసిన తర్వాత ఆ ఓడిపోయిన వారి దగ్గర ఉన్నటువంటి చరస్థిర ఆస్తులన్నీ కూడా నువ్వు దోచుకోవటం, దోపుడు దినాన కలిగిన ఆనందం, సంతోషం. ఈ రోజుల్లో యుద్ధాలు చేయాల్సిన పని లేదు. దోచుకోవటం అంటే కొంచెం అండ, రాజకీయ పలుకుబడి, బండ ఇవన్నీ ఉంటే చాలు, మనం మొత్తం ఏమైనా దోచేసుకోవచ్చు. ఈ మధ్య రీసెంట్గా మన చిలకలూరిపేటలో పెద్ద ఇష్యూ అయిపోయింది. మీరు టీవీస్లో, యూట్యూబ్లలో అన్నింటిలో మీరు గమనించి ఉంటారు. మా ఆస్తిని పలానోళ్ళు దోచుకుంటున్నారు. ఈ ఒక చిలకలూరిపేట కాదు, చాలా చోట్ల దేశ ప్రజలు ప్రారంభం నుంచి మొదలుకొని గమనిస్తే దోపుడు ఎక్కువైపోయింది. దోపుడు అటు రాజకీయ నాయకులు కానీ ఇటు ఏ రంగాల్లో ఉన్నవాళ్ళు ఎవరు కొంచెం అండకండ రాజకీయ పలుకుబడి ఉంటే చాలు సాధారణమైన ప్రజల్ని దోచుకోవటం మాత్రం వదిలిపెట్టరు. తక్కువ స్థాయి ఎంఆర్ఓ స్థాయి కూడా కాదు, విఆర్ఓ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ప్రజల దగ్గర లంచాల కోసం దోచుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు దాంతో ఆనందం అన్నట్లుగా వాళ్ళు భావిస్తున్నారు, కానీ వాటి వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు రీసెంట్గా పోయిన నెలలో అనుకుంటాను, మే నెలలోనే ఎగ్జాక్ట్లీ ఈ యొక్క ఒరిస్సాలో ఒక అధికారి ఇంట్లో కోట్ల రూపాయలు మామూలుగా కళ్ళు తిరిగిపోయాయంట ఆ యొక్క ఏసీబీ అధికారులకు కూడా.
తనిఖీ చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఎట్లా పడితే అట్లా పరిచిపెట్టిన డబ్బులే 500 నోట్ల కట్టలే పెద్ద ఒక హాల్కి సరిపడేట్టుగా కింద పరిచిపెట్టారు. అదే కాకుండా వీళ్ళు వస్తున్నారని ఆ మనిషి నోట్ల కట్టలు వర్షంలాగా వీధులకి చల్లేసాడని కూడా మనం న్యూస్లో విన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో కలిగే ఆనందం, సంతోషం శాశ్వతమైనది. ఈ భూ సంబంధమైన ఆనంద సంతోషాలు తాత్కాలికమైతే దేవునిలో ఉన్న ఆనందం, సంతోషం శాశ్వతమైనది. ట్రూ జాయ్, నిజమైన సంతోషం, ఆనందం ఈరోజున దేవునిలో ఉన్న విషయాన్ని పొందుతారుగా. ప్రార్థన చేసుకుందామా? దేవుని అడుగు. పాప క్షమాపణ, విమోచన, సమాధానం నాకు దయచే ప్రభు అని నువ్వు ఆయన అడిగితే తప్పక నీకు ఆయన సహాయం చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదలిస్తూ ఈ ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కు నిమిత్తమై మీకు స్తోత్రాలు. మీ యొక్క రెక్కల నెడలో నైనా అయ్యా మా జీవితాలు భద్రపరచబడినట్లుగాను నిజమైన సంతోషం, ట్రూ జాయ్ గురించి మీ యొక్క ఆత్మ ద్వారా, పితృడైనటువంటి యెషయా ద్వారా మీరు ప్రవచించినటువంటి ఆ మాటను మాకు మీరు తెలియచేశారు. ఆ మాటల ప్రకారంగా మా జీవితాల్లో అయ్యా మేము నిజమైన సంతోషం ఎలా పొందగలమో మీరు చెప్పినటువంటి మాట ప్రకారంగా మా జీవితాల్లో నడిపించబడుతూ ముందుకు సాగుతూ సహాయం చేయండి. కృపయు, కాపుదల, సమాధానం మెండుగా దయచేయండి. ఇంకా ఎవరైతే నిజమైన సంతోషం మీ ద్వారా పొందలేకపోయి ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి. వారి హృదయాలు మీరు తాకండి. అద్భుతమైన కార్యములు జరిగించండి. కృప చూపించి నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆఖరి పర్యంతం నిజమైన సంతోషం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలో ఏకీభవించిన వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిజమైన సంతోషం, ట్రూ జాయ్ దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు, అనుభవింప చేస్తాడు. ప్రభావితంగా తన నామమును మహిమపరచును గాక. ప్రైజ్ ది లార్డ్.